ప్రైజలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని గమనించినట్లయితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనాన్ని చూసినట్లయితే, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ధనవంతుల కొరకు, అనగా డబ్బు, ఆస్తి, అంతస్తులు, ఐశ్వర్యము ఉన్నవారి కొరకు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమి అని మనము గమనించినట్లయితే ప్రత్యేకంగా వారి కొరకే చెప్తూ ఉంటున్నారు ఈ వాక్యము. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభము, అది జరగని పని అని చెప్తూ ఉంటున్నాడు. ఎందుకు ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడు అని మనము గమనించినట్లయితే, ఈ భూలోకంలో అంతకన్నా ముందు ఒక ఉపమాన రీతిలో చెప్పారు. ఏంటంటే, ధనవంతుడు, లాజరు ఇద్దరు ఉండేవారు. వారు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలో కాకుండా నరకంలో అరుస్తూ కేకలు వేస్తూ నివాసము చేస్తూ ఉంటున్నాడు. అదే లాజరు తండ్రి యొద్ద అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా మనము ఉపమాన రీతిలో పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి వారి కొరకు నిశ్చయముగా చెప్తా ఉంటున్నాడు, పరలోక రాజ్యానికి ధనవంతులు వెళ్ళరు అని. ఎందుకు వెళ్ళరు అని మనము గమనించినట్లయితే, వారికి అహంకారము, డబ్బున్న వారికి తెలియని అనేకమైనటువంటి వ్యాధులు అనగా అహంకారము వారిలో ఉంటుంది, గర్వము వారిలో ఉంటుంది, ఎవరికి సహాయము చేయలేని తత్వము వారిలో ఉంటుంది. ఈవెన్ ఈ లోకంలో ఉన్న భ్రష్టత్వం అంతా ఈ వారిలోనే ఉంటుంది. కాబట్టి వారికి పరలోక తగ్గింపు తత్వము ఉండదు, ఆత్మీయత ఉండదు, ఎదుటి వారిని ప్రేమించే స్వభావము ఉండదు, ఎదుటి వారికి రెస్పెక్ట్ ఇచ్చే స్వభావము ఉండదు, ఒకరికి హెల్ప్ చేసే, ఆపదలో ఉండేవారిని ఆదుకునే స్వభావం ఉండదు. ఇవన్నీ ధనవంతుడికి ఉండనే ఉండవు. ఈవెన్ ఇందులో కొంతమంది ఉండొచ్చు, చెప్పలేం, దేవుని మహాకృపను బట్టి. అది యేసుక్రీస్తును అంగీకరించిన వారికి సాధ్యమవుతూ ఉంటుంది. యేసుక్రీస్తు తెలియని ప్రజలు ఒకవేళ డబ్బుతో నింపబడి ఉన్నట్టయితే వారు పరలోక రాజ్యంలో చేరరండి. కాబట్టి దేవుని వాక్యము తెలియజేస్తున్న స్పష్టంగా వారి కొరకే. వారికి ఎన్నో స్వభావాలు కలిగిన వారు ఉంటారు కాబట్టి పరలోక రాజ్యానికి చోటు ఇవ్వదు. కాబట్టి కింది వచనాన్ని మనం గమనించినట్టయితే, ఇది కాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము అని చెప్తూ వస్తూ ఉంటున్నారు. ఈ యొక్క వచనాన్ని మనం గమనించినట్లయితే, పరలోక రాజ్యము యెరూషలేము ప్రాంతానికి సాదృశ్యముగా ఉంటుంది. కాబట్టి యెరూషలేము ప్రాంతంలో ఆ యొక్క వంటలు ఆ ద్వారముల గుండా అవి తగ్గించుకొని దీనత్వము చేత వంగిపోతాయి. పోవడానికి ఆస్కారం ఉంటుందంటే సూది బెజ్జము లాంటి ఆ యొక్క ద్వారములో నుంచి ఉంటే ఆయన వెళ్తుంది. అది ఎంత హైట్ పర్సనాలిటీ ఉంటుంది, కానీ అది వంగిపోగలిగిన స్వభావం ఉంటుంది. అదే ధనవంతుడు గర్వము చేత విర్రవీగుతూ వాడు నిఠారుగా నిలిచి ఉంటాడు. కాబట్టి వాడు పరలోక రాజ్యానికి చేరడానికి లేదు. కాబట్టి ఈ యొక్క ఉపమానము దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు. సూది బెజ్జంలో ఉంటే ఆయనను చేరుతూ ఉంటుంది, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ నేస్తము, మనం అహంకారుల వలె, ధనవంతుల వలె ఉన్నప్పటికీ కూడా అహంకార స్వభావము మనలో ఉండకుండానట్లు దేవుని యందు బహు తగ్గింపు తత్వము కలిగి, దీనత్వము కలిగి ఎప్పుడైతే నడుచుకుంటామో పరలోక రాజ్యానికి చేరడానికి అర్హులం. కాబట్టి అటు స్వభావమును కలిగి ఉండలాగిన ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరమే ఏకీభవించినట్లయితే,
సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి వందనాలు. నిజముగా పరలోక రాజ్యములో అయా ధనవంతుడు చేరడం అసాధ్యము అంటున్నాం. నీ కృప ద్వారా నాటి స్వభావం మేము కలిగి ఉండకుండానట్లు నీ కృప ద్వారానే సహాయంను మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.